ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకి మనం మొట్టమొదటిసారిగా లైవ్లోకి వస్తున్నామండి యూట్యూబ్లో. మీరందరూ కూడా నన్ను లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఒక యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వాతావరణం చల్లగా ఉంది కదండి, నాకైతే కారం కారంగా తినాలనిపించింది. అందుకే ఈరోజు రెసిపీ వచ్చి పల్లీ పకోడీ. కావాల్సిన పదార్థాలు చూద్దామా. పల్లీలు 2 కప్పులు, శనగపిండి 1 కప్పు, అరకప్పు బియ్యం పిండి, 1 స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా 1/2 స్పూను, సాల్ట్, చిటికెడు పసుపు, కారం. తయారీ విధానం చూద్దామా. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి. ఒక బాండి పెట్టేద్దాం. ఆయిల్ వేసుకుందాం, డీప్ ఫ్రై కదా. ఆయిల్ వేడయ్యేలోపు మనం ప్రాసెస్ అయితే చూద్దామండి. ఇలా జల్లిలో ఒకటి పెట్టేసుకోండి. శనగపిండి వేసేద్దాం, బియ్యం పిండి, కారం. కారం నేను కొంచెం తక్కువ వేస్తున్నానండి, మీకు కొంచెం కారంగా ఉండాలంటే ఇంకొంచెం వేసుకోండి. పసుపు, సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. గరం మసాలా. ఈ మొత్తం చక్కగా ఇలాగా ఒకసారి జల్లిచ్చేసుకోండి, ఎక్కడ ఉండలు లేకుండా. నేను ఎందుకు ఇలా జల్లీల్లో వేసానంటే విడివిడిగా వేస్తే సరిగా కలవు, ఇలా అయితే మొత్తం మిక్స్ అయిపోయి జల్లీల్లో దిగిపోతాయని ఇలా వేసానండి. మీరు ముందుగా జల్లించుకున్నా పర్వాలేదు, ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఇవి అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలా ఉంటాయి. చక్కగా అన్నీ అయిపోయినాయి, అంతా జల్లించేసామండి. అదిగో చివరికి అలా వచ్చినాయి. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేయండి. వేసి లైట్గా వాటర్ చల్లుకోండి, ఎక్కువ మాత్రం చల్లొద్దు, జోరైపోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇలా పూర్తిగా కలిసిపోయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ చల్లుకోండి, ఎక్కువ వద్దండి. లైట్గా చల్లుతూ కలపండి. కొంచెం జల్లకండి. ఒకేసారి మాత్రం పోసుకోవద్దండి వాటర్, కొంచెం కొంచెం జల్లుతూ కలుపుకోండి. ఇలా ఉన్నప్పుడు పల్లీలు వేసేయండి, ఎందుకంటే మనం వేసిన సాల్ట్ అన్నీ కలిసిపోతాయి. చక్కగా ఇలా కలిపేయండి బాగా. చక్కగా ఇలా కలిపేసేయండి. చూసారా, పల్లీలకి పట్టేసుకుంది పిండి అంతా. మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే రెడ్ కలర్ వేసుకోండి, కొంచెం బాగుంటాయి రెడ్ కలర్గా. నేనైతే వేయట్లేదండి, ఇంట్లోకే కదా అని. మీ టేస్ట్ని బట్టి వేసుకోవాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి. మనమైతే అయిపోయిందండి కలుపుకోవడం. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం. ఆయిల్ అయితే వేడైపోయిందండి. మనం చక్కగా ఈ పల్లీల్ని వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి, చక్కగా నిదానంగా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇది నిదానంగా వేసుకోవాలి కాబట్టి. హై ఫ్లేమ్లో ఉంటే ముందేసినవి మాడిపోతాయి, చివరేసినవి అయితే ఉడకవు. అందుకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. రుచి అయితే చాలా అంటే చాలా బాగుండిద్దండి. సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు.
మనం ఇలా గట్టిగా కలుపుకోవడం వల్ల చూసారా ఎంత ఈజీగా పడిపోతున్నాయి మనకి ఒక్కొక్కటిగా ఇవే. వేళ్ళు ఇలా ఆడిస్తే చాలండి నిదానంగా. మనం ఆయిల్ బాగా కాగిన తర్వాత వేసామండి, చూసారా అతుక్కోకుండా ఎలా చక్కగా ఉన్నాయో విడివిడిగా. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత వేయండి. వేసేటప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. చక్కగా అయితే వేగిపోయినాయండి, తీసేసుకుందాం. చూసారా ఎంత చక్కగా వేగినాయో. చూసారా ఎంత గలగల అని సౌండ్ వస్తున్నాయో. వేగిపోతే అలా వస్తాయండి. మిగిలిన పిండి కూడా వేసేసుకుందామండి. కంపల్సరిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లోపల కంట వేగుతాయి పల్లీలు కూడా. అయిపోయిందండి పిండి మనకి. 2 నిమిషాలు ఉన్నాక కదపండి, వేయగానే అయితే కదపొద్దు. 500 మంది సబ్స్క్రైబర్స్ అవుతున్న సందర్భంగా అండి 25వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మనం యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా లైవ్లోకి వస్తున్నామండి. మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయండి. లైవ్లోకి వచ్చి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి. మిగతాయి కూడా తీసేసుకుందామండి. చక్కగా వేగిపోయినాయి. వేగపోతే ఇలా సౌండ్ రాదండి. చక్కగా వేపేసుకోండి నిదానంగా, మీడియం ఫ్లేమ్లో అయితే వేపుకోండి మర్చిపోకుండా. ఆ వేడి నూనెలోనే కొంచెం కరివేపాకు వేపేసుకోండి ఇలాగా. కరకరలాడే పల్లి పకోడీ రెడీ. టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో ఒకసారి. పల్లీలు కూడా వేగిపోయినాయండి, కారం ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే. ఎందుకంటే నేను కొంచెం కారం తక్కువ తింటాను కాబట్టి. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి, స్వీట్ షాప్లో కొనుక్కొచ్చినట్టే ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ఇలాగే తయారు చేసుకొని తిని చూడండి. చివరి వరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్. గుర్తుందిగా ఫ్రెండ్స్, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు లైవ్లోకి వస్తున్నాను. మీరు అందరూ లైవ్లోకి వచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అంతవరకు బాయ్.